ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ యాక్షన్లు తీసుకుంటున్నారు. హోటళ్లను సీజ్ చేస్తున్నారు. కొందరు నిర్వాహకుల తీరు మారటం లేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోనూ కాలం చెల్లిన కొల్లిపోయిన ఆహార పదార్థాలు దర్శనమిచ్చాయి. నగరంలోని హోటల్స్, స్వీట్ షాపుల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మామ్స్ కిచెన్ లో తనిఖీలు చేయగా కొల్లిపోయిన మాంసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఫ్రీజర్లో పురుగులు కూడా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు వెంకటేశ్వర్ స్వీట్ హోమ్ తనిఖీ చేసినప్పుడు కాలం చెల్లిన స్వీట్లను గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ యాక్షన్లు తీసుకుంటున్నా హోటళ్లను సీజ్ చేస్తున్నా కొందరు నిర్వాహకుల తీరు మారడం లేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోనూ కాలం చెల్లిన కుళ్లిపోయిన ఆహార పదార్థాలు దర్శనమిచ్చాయి. నగరంలోని హోటల్స్, స్వీట్ షాపుల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మామ్స్ కిచెన్ లో తనిఖీలు చేయగా కుళ్లిపోయిన మాంసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఫ్రీజర్లలో పురుగులు కూడా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు వెంకటేశ్వర స్వీట్స్ హోమ్ తనిఖీ చేసినప్పుడు కాలం చెల్లిన స్వీట్లను గుర్తించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మీనాక్షి, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో కాలం చెల్లిన ఫుడ్ ని అమ్మకాలు సాగిస్తున్నారని గత కొంత కాలంగా పుకార్లు వేస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ కుళ్ళిపోయిన పదార్థాల అమ్మకాలు మాత్రం అడ్డాలకు లేకుండా సాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి మాంస్ కిచెన్ తో పాటు స్వీట్ హోమ్స్ పై కూడా దాడులు నిర్వహించారు. ఇదే నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మాంస్ కిచెన్ తో పాటు స్వీట్ హోమ్, వెంకటేశ్వర స్వీట్ హోమ్ లో కుళ్ళిపోయిన పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది, గుర్తించారు. ప్రస్తుతం అయితే వాటిని సీజ్ చేశారు. గతంలో అనేక సార్లు హెచ్చరించినప్పటికీ కూడా కుళ్ళిపోయిన వాటిని అమ్మకాలు సాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితుల మధ్య మాత్రం ఈ రోజైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు. అయితే స్థానికులు మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నారు. అన్ని హోటల్స్, ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని హోటల్స్ పై కూడా దాడులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా కుళ్ళిపోయిన పదార్థాలు, కుళ్ళిపోయిన మాంసం, అదే విధంగా స్వీట్ హోమ్స్ ఏదైతే ఫంక్షన్స్ ఈ మధ్యన ఎక్కువ ఉన్నాయి కాబట్టి శుభకార్యాలకు సంబంధించి ఆర్డర్స్ పై సప్లై చేసే సమయంలో కూడా కుళ్ళిపోయిన కాలం చెల్లిన స్వీట్స్ ని అమ్మకాలు సాగిస్తున్నట్టుగా ఫిర్యాదులు కూడా అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీనాక్షి. శ్రీనివాస్, ఎక్స్పైరీ ఫుడ్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమంటున్నారు? అంటే ఎక్స్పైరీ అంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా తాము విచారణ చేపడతాము, దాడులు నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో విచ్చలవిడిగా హోటల్స్ వెళ్తాయి. ఆ హోటల్స్ లో కూడా చాలా మట్టుకు కూడా కుళ్ళిపోయిన పదార్థాలు కానీ లేకపోతే కుళ్ళిపోయిన మాంసం కానీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏదైతే సాయంత్రం పూట తీసుకొచ్చిన మాంసము అమ్మకాలు సాగన్న సందర్భంలో మరుసటి రోజు ఉదయం కూడా అమ్మకాలు సాగిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉన్నటువంటి డైట్ గ్రౌండ్స్ ఏరియాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటల్స్ పై దాడులు ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఏదైతే గ్రాండ్ హోటల్స్ పేరు మీద యథేచ్ఛగా ఆహారం పేరు మీద దందా సాగిస్తున్నారో వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మీనాక్షి.